ప్రజాస్వామ్యంగా చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది అసలు ప్రజలు ఎన్నుకున్న పరిపాలనకి మెచ్చదగింది కాదు. ఈ చర్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రేపోయే ఎలక్షన్లైనా ప్రజాస్వామ్యంగా జరిగేలాగా చేయాలనేది మా అందరి డిమాండ్. ఇప్పుడు ఏమైనా చెప్తారు. దాడిశెట్టి రాజా గారే ఆయన నెగ్గారు. దాడిశెట్టి రాజా గారే 3 మండలాలు నెగ్గించుకున్నారు. దాడిశెట్టి రాజా గారే ఎంపీపీలు చేసుకున్నారు. దాడిశెట్టి రాజా గారే తుల్లోని 30 వార్డులో నెగ్గించుకున్నారు. ఇది ఆయన రాజకీయం. 30 వార్డులో నెగ్గించుకున్న వ్యక్తికి ఫామ్ హౌస్ రాజకీయం అంటే ఇంకెవరు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మళ్ళీ ప్రజలే చెప్పాలి. వైసీపీ తదుపరి చర్య ఎలా ఉండబోతుంది? తుని నియోజకవర్గం మీద తదుపరి చర్య ఎలా ఉండబోతుంది? తదుపరి చర్య వైసీపీ చర్య ఏముండదు. ఇది డిపార్ట్మెంట్ చేయాలి, ప్రభుత్వం చేయాలి. మున్సిపల్ శాఖ మంత్రి గారు, మున్సిపల్ శాఖ అధికారులు ప్రజాస్వామ్యంగా ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు లోకల్లో వీళ్ళంతా ఉండి ప్రజాస్వామ్యంగా అందరూ కౌన్సిలర్లు ప్రశాంతంగా వెళ్ళి ఓటు వేసుకునే విధంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే బాగుంటుంది. అలా జరగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం.